హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే జిఎస్లో స్కోర్ మనం అంటే జనరల్ అవేర్నెస్లో మనం స్కోర్ బాగా చేయాలి అంటే ఏ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది ఇవాళ వీడియో చేస్తున్నాను. సో ఒక 2 days అంటే ఇవాళ జిఎస్ పెడతాను, రేపు ఆర్ ఎల్లుండి ఇంగ్లీష్, తర్వాత రీజనింగ్ పెట్టాక ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ ఓన్లీ జిఎస్ మీద స్ట్రాటజీ చూద్దాం. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మినిమం 30 to 35 మార్క్స్ అయినా స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్కువ ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రైట్స్ అనేవి జరుగుతున్నాయి కదా, ఎక్స్పైర్ అయిన ఫుడ్ పెడుతున్నారని రెస్టారెంట్స్ అని. సో దాన్ని బేస్ చేసుకొని రిలేటెడ్ క్వశ్చన్స్ అని అడగవచ్చు. అంటే ఎలాంటి కెమికల్స్ ఉంటాయి, మనం ఇవి ఏదైనా ప్రిజర్వ్ చేయాలంటే ఎలాంటి కెమికల్స్ వాడతాము. సో అన్ని రిలేటెడ్, ఫుడ్ అంటే ఓన్లీ అన్నం అదే అనే కాదు. సో వాటర్ బాటిల్స్ కూడా బ్యాన్ చేయాలి, ప్లాస్టిక్స్ అనేది వాడొద్దంట. సో అందులో ఉండే హజార్డస్ కెమికల్స్ ఏంటి, డేంజరస్ కెమికల్స్ ఏంటి అనేవి మనం తెలుసుకోవాలి. అండ్ అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. ఏదైనా ఒకటి డిఎఫ్ఎస్, డిఎఫ్సి అట్లా ఏదైనా ఒకటి ఇచ్చి దాన్ని అబ్రివేట్ చేయమని, అంటే ఫుడ్ రిలేటెడ్వే అడుగుతారు. సో ఫస్ట్ ఫుడ్ రిలేటెడ్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో నేను ఆల్రెడీ ఐబిపిఎస్ గైడ్ అనేది చెప్పాను, చాలా మంది మరి అది ఫాలో అవుతున్నారో లేదో. దాని పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో కూడా ఇలానే కేటగిరీ వైజ్ గా పాయింట్అవుట్ చేసి పెడతారు. అంటే ఇది ఫుడ్, ఇది ఇట్లా అని కాదు, కానీ స్టేట్ వైజ్ గా ఇంపార్టెంట్ ఏంటి, అట్లా బ్యాంకింగ్ అలా సపరేట్ సబ్జెక్ట్ గా దాన్ని డివైడ్ చేసి కరెంట్ అఫైర్స్ అని ప్రొవైడ్ చేస్తారు ఐబిపిఎస్ గైడ్. సో అది ఫాలో అవ్వండి, మీకు ఈజీ అవుతుంది. సో రీసెంట్ గా మీరు నేర్చుకోవాల్సింది ఎప్పటి నుంచి, ఈ ఇయర్ మొత్తం జనవరి నుంచి ఇప్పుడు ప్రెసెంట్ నవంబర్ వరకు ఉన్న అన్నిటి మీద కూడా మీరు అప్డేట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అట్మాస్ఫియర్ లేయర్స్. మనకి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద రిలేటెడ్ కూడా అడుగుతారు. అంటే క్లైమేట్ కానీ వెదర్ చేంజెస్ అనేవి ఏ లేయర్ లో జరుగుతాయి, మనకి ఓజోన్ లేయర్ అనేది ఓజోన్ లేయర్ అది ఏ లేయర్ లో ఉంది, ఇవన్నీ కూడా అడుగుతారు. సో మనం అన్ని లేయర్స్ అండ్ దాని ఇంపార్టెంట్ అన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, సిఎఫ్సి గురించి ఇవన్నీ కూడా అడుగుతారు. సో అట్మాస్ఫియర్ లేయర్స్ కూడా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్, పెయింటింగ్స్ అవన్నీ. సో ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో దొరికినవి కానీ, లేదా అక్కడ ఉన్న పెయింటింగ్స్ కానీ, ఇంపార్టెంట్ ఏమేమి కనుక్కున్నారు, మాన్యుమెంట్స్ ఏంటి, అవన్నీ. మిడీవియల్ హిస్టరీకి వచ్చేసరికి కింగ్స్ యొక్క టైటిల్స్ అవన్నీ నేర్చుకోండి. సో అక్బర్ కానీ ఇలా చాలా మంది కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి టైటిల్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైటిల్ ఇస్తారు. సో అవన్నీ కూడా నేర్చుకోండి. ఓకే, అండ్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి ఎక్కువ ఇంపార్టెంట్ గా ఫోకస్ చేయాల్సింది గాంధీ ఎరా. సో ఆ ఎరా మీద నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. క్విట్ ఇండియా, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా. సో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్కి వచ్చేసరికి అవి. సో ఎక్కువ శాతం ఇన్స్క్రిప్షన్స్, జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ అని, అశోకుడు ఏ ఇన్స్క్రిప్షన్స్ వేసాడు, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో కొంచెం వాటి మీద ఫోకస్ చేయండి. నేను చెప్పాను కదా ఒక బుక్ లూసెంట్, అందులో వెనక హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ తర్వాత కూడా ఒక టేబుల్ ఫార్మాట్ లో అనేవి ఇచ్చారు అన్ని. సో దాన్నన్నా చదవండి, అది చదువుకున్నా మీకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్స్. ప్రెసెంట్ గా పోవర్టీ ఏ స్టేట్ లో ఎక్కువ ఉంది, ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఏ స్టేట్ లో తక్కువ ఉంది, ఇలాంటివి కూడా అడుగుతారు. అయితే అవన్నీ కూడా కొన్ని సంస్థలు రిపోర్ట్స్ అనేవి ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ కమిషన్ ఇస్తుంది, నీతి ఆయోగ్ ఇస్తాయి, ఇవి రిపోర్ట్స్ ఇస్తాయి ఎక్కడ ఎట్లుంది ఏంటి అనేది. సో వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఓకే, సో ఆ ర్యాంక్స్ కానీ పర్సంటేజెస్ కానీ ఇవన్నీ కూడా అడుగుతారు. అండ్ సెన్సెస్ కూడా ఇంపార్టెంట్, కంపేర్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇవన్నీ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డిసీజెస్, బయాలజీలో డెఫిషియన్సీ, విటమిన్ ఏ వల్ల ఏంటి, B12 వల్ల ఏంటి, విటమిన్ డి వల్ల ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు. అండ్ రీసెంట్గా ఏదైనా డిసీజెస్ కానీ, ఏదైనా వైరస్ కానీ, ఏదైనా బ్యాక్టీరియా కానీ న్యూస్లో ఉన్నా కూడా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో అవి కూడా నేర్చుకోండి. అండ్ అపాయింట్మెంట్స్, సీఎంగా ఎవరైనా స్టేట్స్కి అపాయింట్ అయ్యారా, గవర్నర్గా అయ్యారా, లేకపోతే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ ఎవరు, పవర్ ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, ఇలాంటివి కూడా అడుగుతారు. అంటే ఇవి రీసెంట్గా ఏమైనా చేంజెస్ అయ్యి ఉంటే వాటి గురించి అడుగుతారు. అండ్ నీతి ఆయోగ్కి ఎవరెవరిని అపాయింట్ చేశారు, స్పోర్ట్స్ హెడ్, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి కదా. సో అపాయింట్మెంట్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. సో అన్నీ నేర్చుకున్నక్కలే కొన్ని బ్యాంకింగ్ సెక్టార్స్ మీద కూడా ఇస్తుంటారు, కానీ అందులో కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మీదనే ఫోకస్ చేయండి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా మ్యూజిక్ లేదా సింగర్ ఇవన్నీ కూడా అడుగుతారు. ఫేమస్ పర్సన్ ఎవరు, డాన్స్ డాన్స్ చేసే వ్యక్తి గురించి కానీ, మ్యూజిక్ పాడే సింగర్ గురించి కానీ, లేదా ఈ సింగర్ నేమ్ ఇచ్చి ఈ రిలేటెడ్ టు విచ్ మ్యూజిక్ అని కానీ, ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించేవాడు అని కానీ ఇట్లాంటివి కూడా అడుగుతారు. సో దీని మీద కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ 5 year ప్లాన్స్. వాటి టార్గెట్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, ఏ 5 year ప్లాన్ ఫెయిల్యూర్ అయింది, ఏది డిస్కంటిన్యూ అయింది, ఏది మొత్తం టర్మ్ కంప్లీట్ అవ్వకుండా ఏ ప్లాన్ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో వాటి మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. ఏ స్టేట్ కి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏంటి, ఎన్ని డేస్ జరుపుకుంటారు, ఏ దేవతని పూజిస్తారు, అసలు అక్కడ ఏదన్నా ఇష్యూ ఉంటే, ఇప్పుడు సపోజ్ జమ్మికట్టు ఇలాంటివి ఏవో ఇష్యూస్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో న్యూస్ లో ఏవైతే ఎక్కువ ఉంటాయో అవి, ఒకవేళ ఏమైనా న్యూస్ లో లేవు అనుకున్నా సరే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ రివర్స్. ఏ రివర్ ఎక్కడ మీట్ అవుతుంది, అవి మీట్ అయ్యాక ఆ ప్లేస్ ని ఏమని పిలుస్తాము, ఆ రివర్స్ యొక్క బ్యాంక్స్ మీద ఏ సిటీస్ ఉంటాయి, సో ఆ రివర్స్ మీద ఏ ప్రాజెక్ట్స్ కట్టారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అవి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ బుక్స్. ఇంపార్టెంట్ బుక్స్ అయితే నేర్చుకోండి. ఇవి కూడా లూసెంట్ బుక్ లో వెనక మిసిలీనియస్ అనే టాపిక్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడుగుతారు. సో న్యూస్ లో కొత్తగా ఏమైనా బుక్స్ ఉన్నా అది అవి అన్న అడుగుతారు, లేదా అది ఎవరు రిలీజ్ చేశారు, లేదా ఎవరు పబ్లిష్ చేశారు, లేదా ఆటోబయోగ్రఫీస్ ఎక్కువ అడుగుతారు. సో ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఫారెస్ట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి కదా మన దగ్గర, మాయిస్ట్ అని, మాయిస్ట్ డెసిడియస్ అని, ఇవన్నీ కూడా అడుగుతారు. సో వాటి రిలేటెడ్ కూడా నేర్చుకోండి. మరి ఫారెస్ట్ అంటే మరీ డెప్త్ గా వెళ్ళొద్దు, జస్ట్ బ్రీఫ్ గా నేర్చుకోండి సరిపోతుంది. వైల్డ్ లైఫ్ శాంచురీస్ కూడా ఒకసారి నేర్చుకోండి. లాస్ట్ ఇయర్ అయితే అసలు అడగలేదు, ఏమో ఇయర్ అడగొచ్చు తెలీదు. సో కొన్ని ప్రీవియస్ ఇయర్స్ అయితే అడిగారు, లాస్ట్ ఇయర్ అడగలేదు, మళ్ళీ ఇయర్ ఏమన్నా అడుగుతారో ఏమో తెలియదు. కాబట్టి వెట్ ల్యాండ్స్ ఉంటాయి, అవి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవన్నీ కూడా రీసెంట్ గా కొన్ని ప్లేసెస్ కి వెట్ ల్యాండ్స్ కింద కూడా గుర్తింపు అనేవి వచ్చినాయి కదా, సో అవన్నీ కూడా నేర్చుకోండి. అండ్ ఒలింపిక్స్ లేదా స్పోర్ట్స్ ఏదైనా సరే రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కానీ, కప్స్ ఉంటాయి. సో ఏ స్పోర్ట్స్ కి ఏ కప్ రిలేటెడ్ ఏంటి అవన్నీ కూడా అడుగుతారు. ఎవరెవరికి ఏ మెడల్స్ వచ్చాయి అవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఇవి కూడా నేర్చుకోండి. అండ్ బ్యాంక్స్ అంటే రెపో రేట్స్ కానీ, రివర్స్ రెపో రేట్ అని కానీ ఇలాంటివి ఉంటాయి అవి, లేదా బ్యాంక్స్ రీసెంట్ గా ఏమైనా స్కీమ్స్ పెట్టినా, లేదా బ్యాంక్స్ లోనే కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఇప్పుడు ఇలానే ఇచ్చి దీని ఫుల్ ఫామ్ ఏంటని అడగొచ్చు. సో అలాంటి అబ్రివేషన్స్ కూడా నేర్చుకోండి. అండ్ పాలిటిక్ వచ్చేసరికి ఆర్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కొన్ని ఫ్యూ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆర్టికల్ 44 కానీ, 42 కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 73, 74, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో వాటి మీద కూడా ఫోకస్ చేయండి. లేదా రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏమన్నా జడ్జిమెంట్ ఇచ్చిన, రీసెంట్ గా ఏదన్నా ఇచ్చినప్పుడు కూడా వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారు, ఈ జడ్జిమెంట్ ఏ జడ్జి ఇచ్చారు, అంటే ఒక ఫామ్ చేస్తాం కదా, కోరం అని ఉంటుంది కదా, సో వాళ్ళ పేర్లు అడగొచ్చు. అట్లా డిఫరెంట్ గా అడుగుతారు కాబట్టి సో రీసెంట్ గా ఏవైతే న్యూస్ లో ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోండి. అండ్ మిసిలీనియస్ చెప్పాను కదా, హైయెస్ట్ ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు, ఫీమేల్ ఎవరు, మేల్ ఎవరు, ఇలాంటివి కూడా అడుగుతారు. సో నేను చెప్పిన లూసెంట్ బుక్ లోనే మాక్సిమం చాలా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాన్నే 1-2-3 సార్లు తిరిగేసి చదవండి, అవే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్ ఖచ్చితంగా ఇది నేర్చుకోండి. దీని మించి క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. పీరియాడిక్ టేబుల్ ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. అండ్ ఫైనల్ గా డేస్ అండ్ థీమ్స్. ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, వాటికి కొన్ని థీమ్స్ అనేవి కూడా ఇస్తారు కదా, సో అవి కూడా నేర్చుకోవాలి. అన్ని కవర్ చేశారు కదా మేడం, ఇంకా కొత్తగా ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసి చూస్తే ఇవే టాపిక్స్ మనకు ఉండేది. ఈ జిఎస్ లో 50 క్వశ్చన్స్ కదా, నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 టాపిక్స్ ఏమో ఇంపార్టెంట్ అని చెప్పాను. సో మీ అదృష్టం బాగుంటే ఈ 20లో నుంచే రెండు అన్న రావచ్చు, ఇంపార్టెంట్ గా ఉంటే రెండు అయినా రావచ్చు, లేదా ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో 2 అట్లా సో వస్తాయి. కాబట్టి ముందు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మనకి 20-30 మార్క్స్ వచ్చినా కూడా మంచిదే కదా, అందుకని ఈ నేర్చుకోండి. అసలు రాని దానికన్నా ఎంతో కొంత నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్స్ అన్ని కవర్ చేశాక ఇంకేమన్నా ఉంటే అప్పుడు మీరు నేర్చుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ గా అయితే ఈ టాపిక్సే నేర్చుకోండి. పాజ్ చేసి అయినా సరే ఒక్కొక్క టాపిక్ ఏంటి అనేది చూసుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ రండి, అప్పుడు మీకు ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి 160 to
170 మధ్య ఉంటే సేఫ్ స్కోర్. సో 130, 120 ఇట్లా ఉంటే కొంచెం స్కోర్ పెంచుకోవడానికి ఎక్కువ కష్టపడండి. ఇప్పుడు ప్రెజెంట్ మాక్ టెస్ట్ రాస్తుంటే 120, 130 వస్తున్నాయి అని అంటున్నారు చాలా మంది స్టూడెంట్స్. సో మీరు మాక్ టెస్ట్ రాసినా కూడా 160, 170 ఎబోనే ఉండేలా చూసుకోండి. సో ఇది సేఫ్ సైడ్, ఎందుకంటే ఒక్కొక్కసారి పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది అలా. సో లాస్ట్ టైం కూడా 140 ప్లస్ పెట్టాడు కట్ ఆఫ్, ఐ థింక్ 146 అనుకుంటా. సో అందుకని సేఫ్ స్కోర్స్ అయితే ఇవి, అబోవ్ 150 అండ్ అబోవ్ ఉండేలాగా స్కోర్ చూసుకోండి. అప్పుడు మనం క్వాలిఫై అవుతాం. అంటే గ్రేడ్ సి దృష్టిలో పెట్టుకొని, గ్రేడ్ డి కొంచెం కట్ ఆఫ్ తక్కువే ఉంటాయి కాబట్టి సో అలా ప్రిపేర్ అవ్వండి. అండ్ చాలా మంది ఎగ్జామ్ అయిపోయాక క్వాలిఫై అయ్యాక షార్ట్ హ్యాండ్ నేర్చుకోవచ్చులే అని అనుకుంటున్నారు. బట్ అది రాంగ్ అండి. అట్లా అప్పటికప్పుడైతే నేర్చుకోలేరు. మినిమం మనకి 3 మంత్స్ అన్నా పడుతుంది. సో కనీసం ఇప్పటికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. ప్రతి సబ్జెక్ట్ కి మినిమం 3 అవర్స్, 3 to 4 అవర్స్ కేటాయిస్తే అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం కవర్ చేయడానికి వీలవుతుంది. రీజనింగ్ 4 అవర్స్, ఇంగ్లీష్ 4 అవర్స్, జీఎస్ 4 అవర్స్. మీకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆప్టిట్యూడ్ లేదు కాబట్టి ఈ 3 మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఇవి 4 అవర్స్ కేటాయించినా ఇక్కడ 3 4 12 అవర్స్ పోతాయి. అలానే షార్ట్ హ్యాండ్ మీద కూడా కనీసం ఒక 3 అవర్స్ అన్నా మీరు కేటాయించగలిగితే ఇంకో 3 అవర్స్ యాడ్ అయితే 15 అవర్స్ పోతాయి. ఓకే. సో అలా మీరు టైం అనేది కేటాయించుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. నేను షార్ట్ హ్యాండ్‌కి అసలు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని అనకండి. ఎందుకంటే ఇప్పుడు బై అదృష్టం, బై లక్ మీరు ఇది క్వాలిఫై అయ్యారనుకోండి, స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవ్వలేకపోతే మీ కష్టమంతా వృధా అవుతుంది గదా! సో ఇది ఇంపార్టెంటే. ఎట్ ద సేమ్ టైమ్ ఇది ఇంపార్టెంటే. సో రెండిటిని అంటే సీబీటీ, స్కిల్ టెస్ట్ రెండిటిని బ్యాలెన్స్ చేసుకునేలాగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్‌లో ప్లేస్ చేయండి. మీకు ఈ స్ట్రాటజీ నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.